ఏంద్రే చెప్పురా ఏంది పెళ్లి చూపులు అయింది. నువ్వు ఆ మాట చేయకుండా దండం పెడతా. పెళ్లి చూపులు వద్దన్న అన్న పెళ్లి మ్యాటర్ అయితే కన్నా నువ్వు దండం పెడతా. అమ్మో ఆ లొల్లి వద్దు నాకు ఏమొద్దు. ఎందుకు భయ మేము చేసుకోలేదా పెళ్లి? మేము మంచిగా లేవా? నువ్వు మంచిగా ఉన్నా భయ నా పెళ్లి అయింది 6 సంవత్సరాలు ఇది ఇట్లా 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 6 years అన్నా కదా చెత్త క్లియర్ గా 6 years అంటానా అమ్మాయి అబ్బాయి మంచిగా లవ్ చేసుకోరు. ఓకే ఓకేనా 6 years అంటే మంచి అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుని దాని తర్వాత ఏమైంది 6 years తర్వాత పెళ్లి చేసుకున్నానా. ఓకే ఓకేనా పెళ్లి చేసుకున్న ఆ పిల్ల ఏం చేసింది తెలుసా అన్ని ఆడు బర్త్డే చక్కగా చేయలేదు, మంచిగా గ్రాండ్ చేయలేదు, దానికి మంచి ఆ పిల్లకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన చంపిందంట. తెలుసా? ఎందుకు అవసరం మనకి పెళ్లి? లవడల పెళ్లి ఏం చేస్తాం అన్న? లవడల పెళ్లి కానీ కొంత పిచ్చిలంజలు అట్లనే ఉంటారు. అవును చెప్పు. కాదన్న సాగు కోసం కాదన్న గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చంపడిందన్న నాకు అర్థం కాదు. ఊరి అమ్మారే ఈ పిచ్చిలంజలు ఇట్లా తయారైంది నాకు అర్థం ఏంది ఇట్లా తయారైనాయి చంపేస్తాయా? మొగలం బతకరించట్లేదు. అయినా ఈ మొగం ఉండా కొడుకులు వాళ్ళకు కూడా దమాగా ఉండదు. పిచ్చిలంజకు ఏదో ఇంత పువ్వు కోసం పోరాటం చేస్తారన్న. ఏందన్న ఏముందన్న అలా నాకు అర్థం కాదు. అది కాదు ఈ పిచ్చిలంజకులు ఏం చేస్తారంటే బాయ్ ఫ్రెండ్ ఉన్న టైంలో ఇది పడితే ఆ గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు. దీని అమ్మ కిడ్నీ అమ్మ ఇంక తినడానికి ఉండదు కానీ పిచ్చిలంజకులు ఐఫోన్లు గిఫ్ట్లు ఇస్తారు. పెళ్ళైన తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్లు పెరుగుతూనే ఉంటది. నీ అమ్మాయి సంపేరంగిందా ఎందుకు అవసరం? అందరూ అట్లా ఉండరు కదరా. ఉంటారేమో ఎవరు తెలుసు. నీకు అట్లా వచ్చేసి వస్తే నేను ఏం చేస్తాను? నీకు చాలా అవుతుంది కదా లోపల. నాకైతే ఒకటి ఉంది అంటే నాకు చూడు ఉంది మా పిల్లలు నన్ను గుద్దలం చేస్తుంది. ఇందాకేమన్నా మంచిగా ఉండదన్నా కదా, నా లైఫ్ మంచిగా ఉందన్నా కదా, మరి ఇప్పుడే అయింది అంటే ఇక నిజాలు చెప్తుంటే అందరు లైఫ్ అందరు అట్లా ఉండరు భయ్. కొంచెం పిచ్చిలందరూ అట్లా ఉంటారు. గిఫ్ట్ అని చెప్పేసి మళ్ళీ 6 సంవత్సరాలు లవ్ అన్నా 6 years లవ్ లవ్. ఒక్కసారి పెళ్ళైంది అనుకో లవ్ లేదు లవ్ లేదు అన్ని చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత ఈఎంఐలు కట్టుకున్నా సామాన్ తెచ్చినావా ఇక పిల్లలు పుట్టినా కదా స్కూలు లవడాలు ఇదే ఉంటది ఏముండదు. అయినా పిచ్చిలని చంపడం గిఫ్ట్ అని చెప్పేసి మంచి గిఫ్ట్ అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం వేసింది నాకు భయం కదా. పెళ్లి చేసుకో. ఇప్పుడు మేము కూడా చేసుకున్నాం. మేము కూడా అమ్మ వద్దు నాకొద్దు పెళ్లి నాకొద్దు నాయన. పెళ్లి వద్దా నాకు? లేదు నా పెళ్లి అయితే కంపల్సరీ చేసుకునే అస్సలు అమ్మో నా వల్లనే కాదు. అరే పిచ్చి బాగా నువ్వు ఎన్ని చెప్పినా నేను పెళ్లి అయితే చేస్తా. నా గుద్ద నాకు అర్థం కాదు. నా వల్ల కాదు. నా వల్లనైతే కాదన్న పెళ్లి మ్యాటర్స్ అస్సలు చేయకన్నా నువ్వు పెళ్లి చేసుకోకపోతే మీ అయ్యే నీ గుద్ద వాళ్ళు నువ్వే కాదు మధ్య పక్కన పెట్టేసావు. నువ్వు పెళ్లి చేసుకుని నువ్వేం చేస్తున్నావు? నీ ఎట్లా జిందగీ చూసుకో ఒకసారి అలా చూసుకో. ఇప్పుడు 6 సంవత్సరాలు హ్యాపీగా గొడవలు ఉంటాయి. గొడవలైతే ఓకే అన్న సస్తే గొడవలైతే ఓకే. అమ్మో నా వల్ల మనం టార్చర్ చేయమాలి అట్లా చంపుతాం మనం. ఒక మొగడు ఒక అమ్మాయిని చంపినట్టు ఏమైనా ఉందా? ఏమన్నా ఉందా? ఏ లేదన్న అస్సలు నాకు తెలిసి లేదన్న. నాకు తెలిసి నువ్వు చదువుతలేవు. నేను చెప్తున్నా బయట చదివా కొడుకులు కూడా ఉన్నారు అట్లనే వీళ్ళు కూడా ఉన్నాయి ఉండయి. నా పెళ్లి మ్యాటర్ అమ్మో నాకు భయమే తెలుసా. పెళ్లి షూలో పోయినా ఆ పిల్లని చూసిన మన పెళ్లి షూపులో పోయినా కదా ఆ పిల్లని చూసిన మధ్య నుంచి వచ్చేసిన నేను. అంటే అప్పుడే ఇది చూసిన ఇన్స్టాగ్రామ్ చూసిన చేసుకో. అంటే మేము ఒకవేళ సఫర్ కావాలా? నువ్వు సఫర్ కావాలి. ప్లాన్ ఇప్పుడు అర్థమైంది నాకు. నీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇప్పుడు తీసుకెళ్ళి నేను లేట్ అని చూస్తున్నావు. ఓకేనా కంగ్రాచులేషన్స్ బ్రో, నీకు మంచి రోజులు ఉన్నాయి. ఓకేనా ఇప్పుడు అర్థమైంది అన్న నాకు. ఇప్పుడు అర్థమైంది పెళ్లి నువ్వు నాకు నా జీవితం గురించి ఆలోచిస్తున్నా అనుకున్నా కానీ మొడ గుడిస్తాడు నేను ఏడి పోతే ఆడికి అని అనుకున్నావు లేనా. మంచి పని అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ యువర్ కైండ్ రిప్లై. అరే నేను చెప్తున్నా కదా మీ అమ్మ కూడా ఫోన్ చేసి అన్నది ఈ బాడకోడు ఇట్లనే కాలు తిరుగుతుండు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కొంచెం ఏమైనా బిజినెస్ పెట్టుకొని బాగుపడతాడు అని చెప్పింది. మళ్ళీ చూసుకో నువ్వు పెళ్లి లేదన్నావు అనుకో మీ అమ్మని గుద్ద వాళ్ళ దగ్గర నీ పెళ్లి చేపిస్తుంది కానీ
అవు భయ్ ఉంటారు, ఏం చేద్దాం చెప్పు ఇక. తప్ప నా వల్ల కాదు పెళ్లి, నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవాలి, చేసుకోను, నా వల్ల కాదు పెళ్లి చేసుకోను. కానీ ఇప్పుడే చెప్తున్నాను, నా వల్ల పెద్ద లొల్లి చేసుకోవాలి. అస్సలు అవ్వదారా, నా వల్లనే కాదు. అంటే మీ వైఫ్ నేను 6 hours ఇస్తాను. నేను అన్న రేపు పొద్దున నేను హిమాలయాలు కూర్చున్నా, నేను అది తీసుకుంటున్నా. ఓకేనా? సరే పోయి ఐస్ తీసుకొని గుద్దలు పెట్టుకుని చల్ల పడుతుంది. నా గుద్దలే పెట్టుకుంటే నేను నా నోటనే పెట్టుకుంటాను. నేను మెత్త పోతానా? పెళ్లి వద్దన్న, నా వల్లనే పోతాను.